మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. ప్రస్తుతం మనం మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలంలో ఉండేటువంటి నక్కల్దిన్న అనేటువంటి ఊర్లో ఉన్నామండి. చిన్నక్క అనేటువంటి మహిళ గల్ఫ్ దేశాలలో ఉన్నటువంటి మస్కాట్ అనేటువంటి ప్రాంతానికి వెళ్లి ఎలాంటి కష్టాలు పడింది అనేటువంటి విషయము గత నెల మనం వాళ్ళ అక్కగారిని అడిగి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ప్రస్తుతం తను అక్కడి నుంచి ఎన్నో కష్టాల మధ్య నుంచి తప్పించుకొని మన దేశానికైతే వచ్చిందండి. ప్రస్తుతం వాళ్ళ ఊర్లో, వాళ్ళ స్వగ్రామంలో, వాళ్ళ ఇంట్లో ఉన్నాము. తన మాటల ద్వారా తను అక్కడ పడినటువంటి కష్టాలన్నిటిని గురించి తెలుసుకున్నాం. పదండి. నమస్తే మా. నమస్తే. చిన్నక్క గారు, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇలా గల్ఫ్ దేశాలలో వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారండి? ఫస్ట్ సౌదీకి 3.5 సంవత్సరం పోయినా. బానే అక్కడ కష్టాలు ఉన్నాయని ఓపిక పట్టుకునే. మళ్ళీ వచ్చి 2018లో కువైట్ పోయినా. అక్కడ తీరని కష్టాలు. ఎందుకంటే ఇక్కడ ఏజెంట్లు అక్కడ కూడా కష్టాలు పడినా. 6 నెలలు పడినా కువైట్ లో. 6 నెలలు పడి 10 నెలలు తిరిగిన. ఈ కొందరు 3 నెలలు చేసుకుంటారు, కొందరు 4 నెలలు చేయించుకుంటారు, వద్దంటారు. అయినా కూడా ఓపికతో చేయించుకొని వచ్చేసినట్టు కూడా కువైట్ నుంచి వచ్చి మస్కట్ బాగుంటది అనేసి ఇంటికి వచ్చిన మళ్ళీ మస్కట్ కు చింతకుంట ఏజెంట్ రసూల్, నేను పంపిస్తాను, నీకేం కష్టం ఉండదు, వంట పనికే 40,000 జీతం అని చెప్పినాను. సరే ఒప్పుకున్నా. ఆడికి 100 సార్లు అడిగినా, మంచిదే కదా అంటే మంచిదే అని పంపించినాడు. ఫ్లైట్ ఎక్కుతానే బ్లాక్ చేసినాడు నెంబర్. బొంబాయికి అమ్ముకున్నాడు. అమ్ముకునే అక్కడ అడిగిపోతే అన్నం పెట్టలే. ఒక రూమ్ లో బంధించినారు. నాతో పాటు వచ్చిన వాళ్ళు గదురుకుంటున్నారు, అన్నం పెట్టం ఏం పెట్టని. పనికి ఎట్టిన ఒకటి వెళ్ళిపోయి నేను ఏరాకి మాట్లాడుకొని పని పోదాం, వీళ్ళు చంపేస్తారు మన అనేసి పనికి వెళ్ళిపోయినాం. పని పోయినా అక్కడ 3 అంతస్తులు మేడి 20 మంది చేస్తానే ఉండ. బాత్రూమ్ లో కింద పడినా. బోకులు కిచెన్ ఉండే బోకులే. రమదాన్ బాబా నేను ఇన్ని బోకులు కడగలేనంటే డబ్బులు కట్టి వెళ్ళిపో అంటున్నారు. ఆయన ఆఫీస్ కి వచ్చేసిన, మేడం డబ్బులు కట్టి 2 లక్షలే కానీ బ్యాగ్ ఇసిరేసింది బొంబాయి అమ్మ, నేను అమ్ముకున్నాడని. ఏజెంట్ రసూల్ ఫోన్ చేసి ఇట్లా అంటే, నేను డబ్బులు కమ్ముకుని ఏం చేస్తున్నాను నెంబర్ బ్లాక్ చేసిన. ఆమె నా అన్నం పాసిపోయిన అన్నం పెట్టింది బొంబాయి అమ్మ. కడప ఏజెంట్ నాగూరు భాష ఉండి తన కాడికి పంపించినారు. వేరే వాళ్ళు పంపించినాక అట్నే పనికి పోతే ఆడగున కష్టంగానే ఉన్నింది. నా డబ్బులతోనే ఆడగున కష్టంగానే ఉన్నింది. నా డబ్బులతోనే మేడం అన్నంలే ఆడగున 10 మంది పిల్లలు చాలా కష్టాలు పడినాయి. అంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మీకు అక్కడ పని ఇట్లుంటది, ఇంతమంది మనుషులు ఉంటారు చెప్పలే మేడం. చెప్పలే. ఓన్లీ వంట అన్నాడు. వంటనే, నీకేం పని ఉండదు, నీకు కనీసం క్లీనింగ్ ఉండలే, ఓన్లీ వంట. నాకు చదువు 8 వరకు చదువుకున్నా, ఈసా నమ్మకం అనేసి పోయినా. మీరు ఇంతకు ముందు 2 సార్లు వెళ్ళినప్పుడు ఇంత సమస్యలు అయితే ఎదుర్కోలేదంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇంత మీకు సమస్య ఎదుర్కోవడానికి అసలైన కారణం ఎవరు? ఏజెంట్ మేడం. ఏం పేరు ఆయన పేరు? రసూల్ మేడం, చింతకుంట రసూల్. ఏ ఊరు అతను? చింతకుంటలోనే ఉంటాడు మేడం. ఆయన డీటెయిల్స్ గానీ, ఐడి కానీ ఏమన్నా మీకు? ఏమీ లేదు మేడం. ఆఫీస్ గానీ మీరు చూడడం గానీ ఆయన ఆఫీస్? ఊరికే పొద్దుటలో చూపించినాడు అంతే. పాస్పోర్ట్ తీసుకున్నాడు, వీసా నాకు తెలియకుండా తీసేసినాడు. ఆడికి వద్దు అన్నా కూడా ఇల్లే డబ్బులు కట్టు అంటున్నాడు. ప్రొద్దుటూరులో ఏ ఏరియాలో తన ఆఫీస్ చూపించారు? గాంధీ రోడ్. ఇప్పుడు ఫోన్ నెంబర్ పనిచేస్తుందా? మీరు ఊర్లోకి వచ్చినాక చేస్తుంది మేడం. ఒక రోజు మొత్తం మీ దినచర్య ఎలా ఉంటుందండి అక్కడ? అసలు తెల్లడిదామున 4కు లేయాలి మేడం. లేచి వాళ్ళకు చాయ్, స్కూల్ పోతారు. ఆరోగ్యం బాగున్నా బాగాలేకున్నా ఒక్కొక్క రోజు లేలే స్థితి ఉంటది. అయినా కూడా ఎన్నుకోరు. ఎందుకు వచ్చినావు? నిద్రపోవడానికి వచ్చినావా? డబ్బులు కట్టి వెళ్ళిపో, ఇది ఆఫీస్ అనుకున్నావా? అరే వీళ్ళు చాలా కష్టాలు పెడతారు మేడం. ఇవన్నీ మేము ఫోన్లు చేస్తే ఈ ఏజెంట్లు, ఇండియా ఏజెంట్లు బ్లాక్ చేసుకుంటే మా పరిస్థితి ఏంటి మేడం? నాలాంటి ఆడళ్ళు చాలా మంది బాధపడుతున్నారు మేడం. వాళ్ళు ఎలా వస్తారో ఆ దేవుడు కాపాడాలి మేడం. మీ వస్త్రధారణ గానీ అసలు అలా భాష కూడా మనకి అర్థం కాదా, లాంగ్వేజ్ అనేది? మీరు ఎట్లా చేస్తుంటారు ఇవన్నీ? మేడం లాంగ్వేజ్ అర్థం కాదు మేడం. చిన్నగా 100 సార్లు వాళ్ళు గదురుకోవడం, నీకు ఎన్నిసార్లు చెప్పాలా, నీకు అర్థం కాదా అని జుట్టు పట్టుకోవడం, ఎన్నిసార్లు చెప్పాలా, 100 సార్లు చెప్పాలనా, నీకు మైండ్ కాదా, యూనిఫామ్ వేసుకోవాలా, అసలు జుట్టు చూచి ఒప్పుకోరు, ఎప్పుడు 24 గంటలు వేసుకోవాలా, మాకు ఊపిరి ఆడదు. అసలు చాలా నరకయాతన మేడం. అసలు గల్ఫ్ దేశాలే ఇలాంటి ఏజెంట్లు ఖండించాలి మేడం. సో ఇప్పుడు మీ ఆరోగ్యం అంత బాగైన తర్వాత ఇప్పుడు మళ్ళీ మన ఆర్థిక పరిస్థితి బాగుండడం కోసం మళ్ళీ వెళ్ళాలనేటువంటి ఆలోచన ఏమన్నా ఉందా? నాకు ప్రస్తుతానికి ఇంకా లేదు మేడం. అక్క చాలా కష్టాలు పడి డబ్బులు వడ్డీ తెచ్చి 3 లక్షలు కట్టింది. నేను చచ్చిపోతాను, నాకు అమ్మైనా
నాయనైనా అక్కే సాకిన పిల్లప్పటి నుండి నేను వెళ్ళిపోను, నేను అక్క కన్నే ఉంటాను మేడం. ఇప్పుడు 10 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చాము అంటున్నారు. ఆ డబ్బు అప్పు తీర్చాలి, జీవనోపాధి ఎలా చేయాలనుకుంటున్నారు? అదే అక్క 3,10,000 తెచ్చింది కదా మేడం. ఏదన్నా ఇట్లా గవర్నమెంట్ మాలాంటి వాళ్ళకు రిటర్న్ వచ్చిన వాళ్ళకు గవర్నమెంట్ ఏదైనా చిన్నది ఏదైనా జాబ్ చూపించి మాలాంటి వాళ్ళు ఇట్లా డబ్బులు తెచ్చి కట్టింది కదా అక్క, ఏదన్నా పని చేసి మాలాంటి వాళ్ళకి గవర్నమెంట్ సహాయం చేసి ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటాం మేడం. ఈ ఎండకు చేసి ఆ డబ్బులు ఆడ తీర్చాలి మేడం. అక్కడ నుంచి వచ్చి ఈ ఎండకు చేయలేం కదా మేడం. ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు కూడా హార్ట్ ప్రాబ్లం మేడం నాకు. అక్కడ రోజు హాస్పిటల్ తిప్పుతానే ఉంది. నాకు హెల్ప్ చేసే సార్ ఆ డబ్బులు తీర్చడానికి. మీరు ఏదైనా అడగాలనుకుంటున్నారా మన సుమన్ టీవీ ఛానల్ సైడ్ నుంచి? ప్రతి ఒక్క ఊర్లో ఒక గవర్నమెంట్ ఇట్లా ఏజెంట్లు ఆకట్టుకొని వాళ్ళ మాటలకు చెప్పుడు మాటలు వాళ్ళ మాటలు నాలాంటి ఆడపిల్ల మోసపోకుండా ప్రతి ఒక్క ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి. మాలాగానే ఒక ఆఫీస్ ఉంటే మేము వాళ్ళ ద్వారా వెళ్ళిపోతాం కదా. ఈ ఏజెంట్ల ద్వారా మోసపోయి నాలాంటి పరిస్థితి ఆడపిల్లకు రాకూడదు. అది నేను మీడియాను కోరుకుంటున్నాను పదే పదే. చూసారు కదండి చిన్నక్క గారి మాటల్లో, ఏజెంట్లని నమ్మే ముందర కూడా ముందు వెనకల ఆలోచించి మీ ప్రయాణం కొనసాగించండి.